తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరిస్తూ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశ హార్మియాలు నిర్మించే సంస్థలు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్లను తప్పనిసరిగా కొనేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. చెరువులు, నదులు సమీపంలోని పట్టా భూములను టీడీఆర్లు ఇచ్చి సర్కారు స్వాధీనం చేసుకునేందుకు మార్గదర్శకాలు జారీ చేస్తూ పురపాలక శాఖ జీవో నంబర్ 16ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వు ఓఆర్ఆర్ వరకు విస్తరించిన 300 డివిజన్ల ప్రస్తుత జీహెచ్ఎంసీకి అంటే తెలంగాణ కోర్ అర్బన్ రీజనల్ పరిధికి వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆకాశ హర్మ్యాలు నిర్మించే సంస్థలు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్లను తప్పనిసరిగా కొనేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది. పరిసర ప్రాంతాల్లో చెరువులు, నదుల్లో కొంతమేర పట్టా భూములుంటాయి. ఆయా చెరువులు, నదులను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థలు అభివృద్ధి చేయాల్సి వస్తే చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టంలోని సిక్కం భూముల విలువపై 200% బఫర్ జోన్లోని భూములకు 300%, బఫర్ వెలుపలి భూములను కూడా సేకరించాల్సి వస్తే 400% టీడీఆర్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నదులకు ఇదే నిబంధన వర్తిస్తుంది. టీడీఆర్ జారీకి సంబంధించి భూ విస్తీర్ణం ఎకరాకు మించితే ఆ దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపాలి. చెరువులు, నదుల్లోని భూములను ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తే ఆయా సంస్థలు చేపట్టే నిర్మాణ ప్రాజెక్టులకు సెట్ బ్యాక్, ఎత్తు నిబంధనల సడలింపు, 10 అంతస్తులు దాటి నిర్మించే భవనాల్లో 11వ అంతస్తు నుంచి చివరి అంతస్తు వరకు మొత్తం నిర్మాణ విస్తీర్ణంలో 10% టీడీఆర్ ద్వారా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. భూసేకరణకు నగదు రూపంలో కాకుండా అభివృద్ధి బదలాయింపు హక్కు ద్వారా పరిహారం చెల్లించే విధానం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలవుతుంది. గత ప్రభుత్వం హయాంలో 10,000 కోట్లకు పైగా విలువైన టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. మార్కెట్లో వీటి నిల్వ పెరగడంతో ధర పడిపోయింది. దాంతో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం జీహెచ్ఎంసీ ప్రారంభించిన భూసేకరణ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. యజమానులు కేవలం నగదు పరిహారానికే మొగ్గు చూపుతున్నారు. చెరువుల సుందరీకరణ, మూసీ అభివృద్ధి పనులకు భూ యజమానుల నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీఆర్కు డిమాండ్ పెంచి భూసేకరణను టీడీఆర్ ద్వారా చేపట్టడం కోసం నిర్మాణ అనుమతుల్లో సవరణలు చేస్తూ సర్కారు ఉత్తర్వు ఇచ్చింది. నాట్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయం మీద ఎప్పటి నుంచో మేము అనేక రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. చెరువులు బ్యూటిఫికేషన్ చేయడానికి చాలా అడ్డంకిగా ఉంది. ఎందుకంటే పట్టాదారులు ప్రతి చెరువు చుట్టూతో కూడా పట్టాదారులు ఉండటం జరిగింది. ఆ పట్టా భూమిని ఎక్వైర్ చేస్తే కానీ చెరువులు బ్యూటిఫికేషన్ చేయడం కానీ ఉపయోగపడుతుంది. కొంతమంది తెలియక చాలామంది కొనుక్కోవడం జరుగుతూ ఉంది. కొనుక్కున్న తర్వాత చాలా ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంది. ఈ టీడీఆర్ ఇవ్వటం వల్ల ఆ ల్యాండ్ అంతా కూడా ఎక్వైర్ చేసి చెరువు చుట్టూతో కూడా బ్యూటిఫికేషన్ చేసి ఫెన్సింగ్ వేసినట్లయితే ఎవరైనా కొత్తగా కొనుక్కోకుండా ఉంటారు. అట్లాగే ఆ చెరువు చుట్టూతో ఉన్న ల్యాండ్ ఓనర్స్ కూడా వాళ్ళ ఎంతో కొంత బెనిఫిట్ జరుగుతుంది. మరి దీనివల్ల వాళ్ళకు కూడా కొంత మనశ్శాంతి రావడం జరుగుతుంది. మరి ఈ టీడీఆర్కి ఇంపార్టెన్సీ పెరగటం కోసం ఈ మధ్యకాలంలో టీడీఆర్ వాల్యూ లేక ఈ రోడ్స్ వైడింగ్ కానీ అట్లాగే మరి చెరువులు దగ్గర ల్యాండ్ ఎక్వైర్ చేయడంలో కానీ వాల్యూ లేకపోవటం వల్ల మరి ఎక్వైర్ చేయలేకపోయింది ప్రభుత్వం. అమౌంట్ రూపంలో ఏమంటున్నారు, టీడీఆర్ రూపంలో వద్దని చెప్పి అడగడంతో మరి అవన్నీ కూడా రోడ్స్ డెవలప్మెంట్ అయితే ఆగిపోయింది చాలా చోట్ల. ఇప్పుడు 10 ఫ్లోర్లు దాటిన తర్వాత 10% ఫీజుల రూపంలో చెల్లించవచ్చు అని చెప్పి ఏదైతే ఇచ్చారో దానివల్ల టీడీఆర్ వాల్యూ పెరగటం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైతే టీడీఆర్ వాల్యూ పెరిగిందో ఈ రోడ్ వైడింగ్ అప్పుడు ఈ బిల్డింగ్ ఓనర్స్ కానీ ల్యాండ్ ఓనర్స్ కానీ వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీవో ఇవ్వటం చాలా శుభదాయకం. ఈ విషయంలో మా బిల్డర్స్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆర్థిక ఆటపోట్లు అందరికీ ఉండేవే. సీనియర్ సిటిజన్లకు ఇవి మరింతగా ఉంటాయి. వీరికి వైద్య ఖర్చులు, ఇంటి నిర్వహణ, గృహ పునరుద్ధరణ, కుటుంబ సభ్యులకు సంబంధించిన అనేక ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. జీవితంలో ఏ దశలోనైనా ఆర్థిక అవసరాలు తలెత్తవచ్చు. అయితే వీరికుండే పరిమిత ఆదాయం కారణంగా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో రుణాలు తీసుకోవడం తప్పనిసరి. కానీ కొన్నిసార్లు సీనియర్ సిటిజన్లకు రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు వెనుకాడుతూ ఉంటాయి.
అయితే సీనియర్లు ఆర్థిక అవసరాలు తీర్చడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అనేక ప్రత్యేక రుణ ఎంపికలను అందిస్తున్నాయి. సీనియర్లకు ఎలాంటి రుణాలు అందుబాటులో ఉంటాయో శ్రీనిలయం స్థిరాస్తిలో తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్ల బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు. బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు వారి పెన్షన్ లేదా ఇతర ఆదాయం ఆధారంగా వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వీరి ఆదాయం ఆధారంగా రుణ మొత్తాన్ని అంచనా వేస్తారు. ఈఎంఐ కాలపరిమితి 3 నుండి 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ వ్యక్తిగత రుణాలు ముఖ్యంగా ఇంటి మరమ్మతులు లేదా వైద్య చికిత్స వంటి పెద్ద ఖర్చులకు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు. పెన్షన్ లోన్స్, పెన్షన్ రుణాలు ప్రత్యేకంగా ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందించారు. పదవీ విరమణ తర్వాత పెన్షన్ లోన్ పథకాన్ని సద్వినియోగం కూడా చేసుకోవచ్చు. దీన్ని వ్యక్తిగత రుణంగా ఉపయోగించవచ్చు. 70 సంవత్సరాల వయసు ఉన్నవారు దీనికి అర్హులే. బ్యాంకులు ఈ రుణాలను నెలవారీ పెన్షన్ ఆధారంగా అందిస్తాయి. చాలా బ్యాంకులు కనీస డాక్యుమెంటేషన్ అవసరంతో సులభంగా యాక్సెస్ చేయగల పెన్షన్ రుణాలను అందిస్తున్నాయి. రుణం మొత్తం సాధారణంగా పెన్షన్ మొత్తాన్ని బట్టి ఉంటుంది. తిరిగి చెల్లించే నిబంధనలు 3 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటాయి. ఈ రుణాలపై వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఈఎంఐ చెల్లింపులను నేరుగా పెన్షన్ ఖాతా నుంచి బ్యాంకు తీసుకుంటుంది. ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి రుణాలు చాలా అనువుగా ఉంటాయి. రివర్స్ మార్టిగేజ్ లోన్లో ఇంటి విలువ ఆధారంగా బ్యాంకు నెలవారీ స్థిర మొత్తాన్ని రుణంగా అందజేస్తుంది. ఇలా తీసుకున్న రుణాన్ని వడ్డీతో రుణగ్రహీత మరణించిన తర్వాత ఆస్తిని అమ్మడం ద్వారా బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. ఇలాంటి రుణాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా సీనియర్ సిటిజన్ తమ ఇంటిని అమ్మకుండానే రుణం పొంది నగదు అవసరాలు తీర్చుకోవచ్చు. బంగారం కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లు బంగారు రుణాల ద్వారా సరళమైన స్వల్పకాలిక ఆర్థిక సాయం పొందొచ్చు. వీటికి అదనంగా ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు. తక్కువ సమయంలో రుణం మంజూరవుతుంది. ఇతర వ్యక్తిగత రుణాలతో పోలిస్తే వీటిపై తక్కువ వడ్డీ ఛార్జీలు ఉంటాయి. వార్షిక వడ్డీ రేటు 8 నుంచి 10% మధ్య ఉంటుంది. రుణం మొత్తం బంగారం విలువపై ఆధారపడి ఉంటుంది. కొన్ని బ్యాంకులు బంగారంపై మార్కెట్ విలువలో 75% వరకు రుణం అందించేవి ఉన్నాయి. తిరిగి చెల్లించే వ్యవధి 1 నుంచి 3 సంవత్సరాల మధ్య ఉంటుంది. సీనియర్లకు ఈ రుణాలు అత్యవసర అవసరాలకు అత్యంత అనువైనవి. ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా పునరుద్ధరించడానికి సీనియర్ సిటిజన్లకు గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి. వీరికి రుణ కాలపరిమితి తక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగం చేసే యుక్త వయసు కుటుంబ సభ్యుడితో కలిసి రుణం తీసుకోవడం వల్ల అర్హత, రుణ కాలపరిమితి పెరుగుతుంది. గృహ రుణాలకు వడ్డీ రేట్లు మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం ఆధారంగా సంవత్సరానికి 8 నుంచి 10% వరకు ఉంటాయి. సీనియర్లు ఇళ్లు, ఆస్తులను కొనడం లేదా పునరుద్ధరించడం వంటి లక్ష్యాల కోసం గృహ రుణాలను తీసుకోవచ్చు. వీరు 70 నుంచి 75 సంవత్సరాల వయసు వచ్చేసరికి రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించే ప్రణాళికను కలిగి ఉండాలని గమనించడం ముఖ్యం. మీరు 60 సంవత్సరాల వయసులో అలాంటి రుణం తీసుకుంటుంటే మొత్తం తిరిగి చెల్లింపులు 10 సంవత్సరాల లోపు పూర్తయ్యేలా చూసుకోవాలి. ఏదైనా బ్యాంకు రుణం ఇవ్వడానికి నిరాకరించినా లేదా షరతులు అంగీకరించకపోయినా క్రెడిట్ స్కోర్, వయసు విషయంలో ఎన్బీఎఫ్సీలు బ్యాంకుల్లా కఠినంగా ఉండవు. అయితే వారు విధించే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం సాంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు మరింత సరళమైన రుణ ప్రమాణాలను కలిగి ఉంటున్నాయి. ఇవి సీనియర్ సిటిజన్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల రుణాలను అందిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ప్రతి నెల మీకు పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ను బేస్ చేసుకొని మీకు లాంగ్ టర్మ్ లోన్ కాకపోయినా మీకు ఒక 3 to 5 years లోన్ అనేది ఖచ్చితంగా మీరు అవైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి వడ్డీ రేట్లు కూడా చాలా కాంపిటేటివ్గా ఉంటాయి. మీ యొక్క మెడికల్ అవసరాలకు అనుకోండి, లేదు మీరు గృహ సంబంధంగా మీరేమన్నా రినోవేషన్స్ చేసుకోవాలనుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి ఈ లోన్స్ మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రెండో ముఖ్యమైనటువంటి సీనియర్ సిటిజన్లకి ఉపయోగపడేటువంటి ఇది రివర్స్ మార్టిగేజ్. ఈ రివర్స్ మార్టిగేజ్ అనేది చాలా విస్తృతంగా యూరోప్ దేశాల్లోనూ, అమెరికా దేశాల్లోనూ చాలా విస్తృతంగా దీన్ని అవైల్ చేసుకుంటారు. ఇండియాలో ఇప్పుడిప్పుడే చాలా బ్యాంక్స్ కూడా అవగాహన కల్పిస్తోంది. ఈ రివర్స్ మార్టిగేజ్ లోన్ అంటే ఏమనగా, మన ఇల్లు ఒక ₹1,00,00,000 ఉందనుకోండి, ఆ ₹1,00,00,000 ఆ ఇంటిని ఒక సెక్యూరిటీగా ఇచ్చి మనకు ప్రతి నెల మనకు కావాల్సినటువంటి ₹1,00,000 ఎంత ఎలిజిబిలిటీ వస్తే అంత, బేస్డ్ ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ యువర్ హౌస్ యాజ్ అ సెక్యూరిటీ, దాని వాల్యుయేషన్ మీద ప్రతి నెల మనకు ఇదిబద్ధంగా ఒక ఆదాయం అనుకున్న ఒక ఇన్స్టాల్మెంట్ రూపంలో మనకు బ్యాంక్స్ ఇస్తూ ఉంటుంది. ఆ ప్రతి నెల వచ్చేటువంటి ఇన్స్టాల్మెంట్తో మనం మీ అవసరాలు మీరు
సునాయాసంగా మెడికల్ అవసరాలు అనుకోండి, రెగ్యులర్ అవసరాలు అనుకోండి, అన్నీ కూడా సౌకర్యంగా చూసుకోవచ్చు. ఈ రీపేమెంట్ ఎలా, దీనికి ఒక 10 ఏండ్లు 15 ఏండ్లు తర్వాత మీ ఇంటిని అమ్మేసేసి ఆ రుణాన్ని మీరు తీర్చేసుకోవచ్చు. ఇది చాలా సదుపాయంగా ఉంటుంది. ఇప్పుడే ఏదో ఈరోజు నేను రిటైర్ అయిపోయినాను, నేను ఇల్లు అమ్మేసేసి నేను ఎఫ్డీలో పెట్టుకోవాలి అని మీకు భయం అవసరం లేకుండా ఈ రివర్స్ మార్టిగేజ్ ద్వారా మీరు ప్రతి నెల మీకు ఒక ఆదాయం లాంటి ఇన్స్టాల్మెంట్ను మీరు సదుపాయం చేసుకొని 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత అయినా కూడా మీరు దాన్ని అమ్మేసేసి మీరు లోన్ రీపేమెంట్ చేసుకోవచ్చు. బహుశా ఈ 10-15 ఏళ్ళలో మీరు కాకపోయినా మీ యొక్క లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీ అమ్మి ఈ రీపేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, ఎఫ్డీలు లేదా ఎల్ఐసి పాలసీలపై రుణాలు తీసుకోవచ్చు. ఇలాంటి సెక్యూర్డ్ రుణాలు పొందడం సులభమే కాకుండా తక్కువ వడ్డీని కూడా కలిగి ఉంటాయి. మీకు ఎఫ్డీ ఉంటే డిపాజిట్ను రద్దు చేయకుండా దానిపై రుణం తీసుకోవచ్చు. ఎఫ్డీని సెక్యూరిటీగా ఉంచడం ద్వారా 90-95% వరకు రుణం పొందొచ్చు. ఎఫ్డీ హామీ ఉండడం వల్ల ఈ రుణంపై వడ్డీ రేటు తక్కువే ఉంటుంది. దీనిపై వడ్డీ రేటు ఎఫ్డీ వడ్డీ రేటు కంటే 1-2% ఎక్కువ ఉంటుంది. రుణ కాల వ్యవధిలో ఎఫ్డీపై వడ్డీ యథాప్రకారం లభిస్తుంది. ఇలాంటి రుణాలు సీనియర్ల స్వల్పకాలిక అవసరాలకు బాగా సరిపోతాయి. ఏదైనా బ్యాంకు రుణం ఇవ్వడానికి నిరాకరించినా లేదా షరతులు అంగీకరించకపోయినా ఎన్బీఎఫ్సీ నుంచి రుణం తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్, వయసు విషయంలో ఎన్బీఎఫ్సీలు బ్యాంకుల్లా కఠినంగా ఉండవు. అయితే వారు విధించే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు మరింత సరళమైన రుణ ప్రమాణాలను కలిగి ఉంటున్నాయి. అవి సీనియర్ సిటిజన్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల రుణాలను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లు ముందుగానే ప్లాన్ చేసుకుంటే వారు రిస్క్ లేకుండా క్రెడిట్ను ఉపయోగించుకోవచ్చు. పదవీ విరమణ జీవితంలో అదనపు ఒత్తిడి లేకుండా వారి ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ Tier 2, Tier 1 సిటీస్లోను, టౌన్స్లోను మీ బ్యాంక్లో ఎక్కడెక్కడ ఖాతాలు ఉన్నాయో ఆ బ్యాంక్ బ్రాంచుల్లో రివర్స్ మార్టిగేజ్ లోన్ మాకు సదుపాయం ఇవ్వండి అని మీరు అడిగి తీసుకోండి. అవగాహన లేకపోయిండొచ్చు చిన్న చిన్న టౌన్లలో, బట్ అడిగి తెలుసుకోండి. ఖచ్చితంగా ఇది ప్రతి బ్యాంకు ఇస్తుంది, ఈ ప్రోడక్ట్ ఉంది, ఇది విరివిగా మీరు అడిగితే ఇస్తారు. మీ యొక్క సంపాదనలో మీ సేవింగ్స్ అన్నీ పొందుపరిచి ఎఫ్డీ చేసుకున్నారు, ఏదైనా అవసరం వచ్చింది, మీరు ఎఫ్డీని బ్రేక్ చేసే బదులు ఆ ఎఫ్డీ మీద మీరు ఒక లోన్ తీసుకోవచ్చు. మీకు బహుశా ఒక 50 లక్షలు ఎఫ్డీ ఉందనుకుంటే దాంట్లో 90-95% మీరు లోన్గా తీసుకోవచ్చు. బహుశా మీకు ఒక ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. మీ ఎఫ్డీ మీకు 7% ఇస్తూ ఉంటే ఇంకొక % ఎక్కువ మీకు పెద్ద భారం అనిపించదు. 8-8.5%లో మీకు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకేం వడ్డీ కూడా పెద్దగా భారం అనిపించదు. ఎఫ్డీ బ్యాక్డ్ రుణాల మీద మీ అవసరాలు తీర్చుకొని మళ్ళీ దాన్ని రీపేమెంట్ చేసుకుంటే మీ ఎఫ్డీ మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీ ఎఫ్డీ లాంగ్ టర్మ్ ఎఫ్డీని మీరు బ్రేక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంటి అలంకరణలో మొక్కలు, పూల కుండీలతో పాటు గోడలకు తగిలించే ఫ్రేమ్లు ఒక భాగమే. అలాగని కుటుంబ సభ్యుల ఫోటోలు, రకరకాల పెయింటింగ్లు, చిత్రపటాలు తగిలించుకోవడంలో కొత్తదనం ఏముంటుంది చెప్పండి. అందుకే వాటికి బదులుగా ఈ స్టెయిన్ గ్లాస్ వాల్ ఆర్ట్ ఫ్రేమ్లు పెట్టి చూడండి ఓసారి. కోరుకున్న డిజైన్లలో దొరుకుతూ ఇంటికి ఆధునిక లుక్ను తెచ్చిపెట్టే ఈ స్టెయిన్ గ్లాస్ ఫ్రేములదే ఇప్పుడు ట్రెండ్. మరి ఇంటికి వచ్చేవారి దృష్టి మొదట ఈ ఫ్రేములపైనే పడుతుందంటే నమ్మండి. గృహాలంకరణలో కొత్తగా వస్తున్న ఈ స్టెయిన్ గ్లాస్ వాల్ ఫ్రేముల విశేషాలు శ్రీనిలయం గృహశోభలో ఇప్పుడు చూద్దాం. ఇంటి అలంకరణలో మొక్కలు, పూల కుండీలతో పాటు గోడలకు తగిలించే ఫ్రేములు ఓ భాగమే. అలాగని కుటుంబ సభ్యుల ఫోటోలు, రకరకాల పెయింటింగులు, దేవుళ్ల చిత్రపటాలు తగిలించేయడంలో కొత్తదనం ఏముంటుంది చెప్పండి. అందుకే వాటికి బదులుగా ఈ స్టెయిన్డ్ గ్లాస్ వాల్ ఆర్ట్ ఫ్రేములు పెట్టి చూడండి. కోరుకున్న డిజైన్లలో దొరుకుతూ ఇంటికి ఆధునిక లుక్ను తెచ్చిపెట్టే ఈ స్టెయిన్డ్ గ్లాస్ ఫ్రేములదే ఇప్పుడు ట్రెండ్. మరి ఇల్లు చిన్నదైనా పెద్దదైనా సరే ఫర్నిచర్ నుంచి వంటింటి సామగ్రి, పూల కుండీలు, లైట్లు, పరదాలు, బెడ్షీట్ల వరకు ప్రతి వస్తువు వీలైనంత కొత్తగా, ట్రెండీగా ఉన్నదాన్నే చూసి మరీ ఎంచుకుంటున్నారిప్పుడు. అలా కొంటున్న వాటిల్లో గోడలకు తగిలించే ఫ్రేములు భాగమే కాబట్టి అవి కూడా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన డిజైన్లలో వచ్చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఆ జాబితాలో తాజాగా ఈ స్టెయిన్డ్ గ్లాస్ వాల్ ఆర్ట్ ఫ్రేమ్స్ కూడా చేరిపోయి ఇంటికి కొత్త అందాన్ని తెస్తున్నాయి.
రంగురంగుల గాజు ముక్కల్ని ఓ పద్ధతి ప్రకారం అనుకున్న డిజైన్లో వచ్చేలా అతికించే స్టెయిన్డ్ గ్లాస్ ఆర్ట్ ఎంత వర్ణరంజితంగా ఉంటుందో తెలిసిందే. అయితే అలా చేయడం అన్నిసార్లు కష్టసాధ్యం కాబట్టి ప్రత్యామ్నాయంగా గాజు పలకలపైన ఓ డిజైన్ వేసుకుని దానికి రకరకాల రంగుల్ని వేస్తూ స్టెయిన్డ్ గ్లాస్ లుక్ వచ్చేలా తీర్చిదిద్దడం మొదలుపెట్టారు ఆర్టిస్టులు. ప్రకాశవంతమైన రంగుల మేళవింపుతో ముచ్చటగొలిపే ఈ స్టెయిన్డ్ గ్లాస్ కళ ఎక్కువగా కిటికీలు, తలుపులు, గదుల్లోని పైకప్పు మీద కనిపించినా రోజులు మారే కొద్దీ పరదాలపైన చేరిపోయింది. 3D రూపంలోనూ దొరికేస్తుంది. ఇప్పుడు ఇదిగో ఇలా వాల్ ఆర్ట్గాను వచ్చేసి వావ్ అంటూ ప్రశంసలు అందుకుంటోంది. స్టెయిన్ గ్లాస్తో ఫ్రేములా ఎలా చేశారబ్బా అనే సందేహం కలగొచ్చుగాని అదేమీ పెద్ద కష్టం కాదు. ఈ ఫ్రేముల కోసం కాస్త మందంగా ఉండే ట్యాంపర్డ్ గ్లాసును ప్రత్యేకంగా ఎంచుకుంటారు. ఎక్కువ కాలం మన్నడం, డిజైన్ కూడా త్వరగా వెలిసిపోకపోవడం, సులువుగా శుభ్రం చేయగలగడం వంటి కారణాల వల్లే ఈ ట్యాంపర్డ్ గ్లాసును వాడతారు. అలా ఎంచుకున్న గాజు పలకలపైన రకరకాల డిజైన్లను యూవీ, డిజిటల్ తరహాలో ప్రింట్ చేస్తే కొందరు కళాకారులు పెయింటింగ్ రూపంలో వేస్తున్నారు. ఈ డిజైన్లలో ముద్దుగా కనిపించే కుక్కపిల్లలు, పిల్లి కూనలు, క్రూర మృగాలు, రంగురంగుల పూలు, పచ్చని చెట్లు, పక్షులు, అబ్స్ట్రాక్ట్ డిజైన్లు ఇలా రకరకాలు దొరుకుతుండటంతో నచ్చిన వాటిని ఎంచుకుంటే ఇంటికొచ్చే వారి దృష్టి మొదట ఈ ఫ్రేములపైనే పడుతుందంటే నమ్మండి. గృహాలంకరణలో కొత్తగా వచ్చేస్తున్న ఈ స్టెయిన్డ్ గ్లాస్ ఫ్రేములు బహుమతిగా ఇవ్వడానికి బాగుంటాయి. ప్లెయిన్ గ్లాస్ తో పాటు ఇతర ఆన్లైన్ సైట్లలోనూ అందుబాటులో ఉన్న స్టెయిన్డ్ గ్లాస్ వాల్ ఫ్రేముల్లో మీకేవి నచ్చుతాయో చూసేయండి మరి. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంత ఇంటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్ల కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపాన్నిచ్చేలా సొంత ఇంటిని నిర్మించుకోవాలని అందరూ కోరుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలన్న ఆలోచన చేసుకుంటారు. మరి ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందు వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణులు మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. ఎత్తుపల్లాలు ఉన్న ఇంటి స్థలం కొనుగోలు చేయవచ్చా? వాస్తు శాస్త్రీచా ఒక స్థలం కొనేటప్పుడు ఆ స్థలం యొక్క నైసర్గిక స్వరూపం పూర్తిగా చెక్ చేసుకోవాలి. ఇది వాస్తు సమ్మతం. అంటే వాస్తు శాస్త్రీచా మనం అందరం ఏం చేస్తూ ఉంటాం, ఇది ఏ ఫేసింగు, కంపాసు పెడుతున్నాం, దిక్మూడం ఏమన్నా ఉందా, ఇది ఏ డైరెక్షన్తో ఉంది, ఎంత డిక్లైన్ అయింది, ఎంత యాంగిల్ డీవియేషన్ అయింది, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఆ ఇంటికి వెనకే ఉంది, పక్కనే ఉంది, ముందే ఉంది, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా అదే స్థలానికి ఎక్కడ దేవాలయాలు ఉన్నాయి, అదేవిధంగా ఎక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఎక్కడ ఎటువైపు శివాలయం ఉంది, ఇవన్నీ కూడా రకరకాలుగా చూసుకుంటున్నాం. అయితే ఏంటంటే ముందు ఉండేటువంటిది, వెనక ఉండేటువంటిది, ఎత్తు పొలాల గురించి మాత్రం చాలామంది మిస్ అవుతున్నారు. అంటే వాస్తుశాస్త్రీచ చెప్పింది ఏంటి, తూర్పు రాజవీధే ఉంది. ఉదాహరణకి తూర్పు రాజవీధి ఉన్నప్పుడు ఇది ఒక స్థలం. ఈ స్థలంలో తూర్పు రాజవీధి, ఇది ఈస్ట్ అనుకుందాం. ఇక్కడ నుండి రోడ్ అనేటువంటిది ఈ ప్లాట్కి ఇక్కడ నుండి ఇలా పల్లం వైపు వస్తుంది. ఇక్కడ ఎత్తు, ఇక్కడ పల్లం ఉంది. అంటే నార్త్ ఈస్ట్ నుండి సౌత్ ఈస్ట్కి మొత్తం పల్లం ఉంది. ఇలా పల్లం ఉన్నప్పుడు ఈ ఇల్లు, ఈ స్థలము తీసుకోవచ్చా అనేటువంటి చాలామందికి సందేహం. అదేవిధంగా ఇక్కడ ఒక రోడ్డు ఉందనుకోండి, అంటే సౌత్ వైపు రోడ్డు ఉంది. ఈ సౌత్ రోడ్డు అనేటువంటిది ఇక్కడ నుండి వచ్చి ఇలా పల్లంగా అయిపోయింది. అంటే ఇక్కడ వర్షం పడితే నీళ్ళని ఇట్లా కూడా నీళ్ళన్నీ కూడా ఇలా వెళ్తూ ఉంటాయి. ఇలాంటి స్థలం కొనుగోలు చేయొచ్చా లేదా, ఇలాంటి స్థలంలో ఇల్లు కట్టచ్చా లేదా అనేటువంటిది చాలామందికి సందేహం. ఎప్పుడూ కూడా పడమర వైపు స్థలం పల్లం ఉంటే ధన నష్టం కలుగుతుంది అనేటువంటిది శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మనం ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. స్థలం కొనేటప్పుడు ఎటువైపు పల్లం ఉంది, ఎటువైపు పెరిగింది, ఆ స్థలంలో మళ్ళీ ఎటువైపు ఉంది,
ఎటువైపు పల్లం ఉంది, ఎటువైపు ఎత్తుంది, ఇవన్నీ కూడా అన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మాత్రమే నిర్మాణం చేసుకోవాలి. ఇక్కడ స్థలం అయితే మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకొని నిర్మాణం చేయొచ్చు. బయట వేసేటువంటి రోడ్స్ మనం ఏం చేయలేం కాబట్టి అవి కూడా ఒక్కసారి చూసుకొని ఎటువైపు పల్లం ఉంది, ఎటువైపు తక్కువ ఉంది అనేటువంటిది, అంటే ఎటువైపు మెరక ఉంది, ఎటువైపు పల్లం ఉంది అనేటువంటిది పూర్తిగా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా నార్త్ వైపు కనుక పల్లం ఉందనుకోండి, సిరి సంపదలు కలుగుతాయి, పిల్లల అభివృద్ధి ఉంటుంది అని చెప్పేసి మనకి వాస్తు ప్రామాణికం. కాబట్టి ఎప్పుడు కూడా సౌత్ వైపు, వెస్ట్ వైపు ఏదైతే ఉందో సౌత్ వెస్ట్ ఈ రెండు కూడా పల్లాలు ఉండకూడదు. ఇవన్నీ కూడా స్థలం నైసర్గిక స్వరూపం అనేటువంటి చూసుకొని మనం ప్లాట్ కొనుగోలు చేయటం మంచిది. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.